ఇంకా మనం దీపాలు ఎక్కడైతే వెలిగిస్తున్నామో లైట్ ఆఫ్ చేసేస్తున్నాను. అందరూ పడుకున్నారు. నేను మైక్ కూడా పెట్టుకోలేదు. రెడీయా? ఇదిగోండి, ఇది అగారా వాళ్ళది ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అండి. ఇది మనం వాటర్ స్ప్రే చేసుకోవడానికి ఇలా ఉంటుందండి. ఫ్రంట్ లైట్లు కూడా ఉంటాయి. చీకట్లో కూడా మనం మాపింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇలా బెడ్ కింద అది పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటది కదా, ఇలా మనం మూల మూలన ఇరుకుల్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మాపింగ్ అయితేని ఛార్జింగ్ పిన్ ఇస్తారండి, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో మనం కొంచెం లిక్విడ్ ఏదైనా టైల్స్ ది అంటే లిక్విడ్ మనం పెట్టుకుంటాం కదా, అది వేసుకుని మామూలుగా కూడా మనం స్ప్రే చేసుకుంటూ పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి ఛార్జింగ్ కూడా ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే మొత్తం ఇల్లంతా కూడా మనకి మాపింగ్ పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా యూస్ఫుల్ అవుతుందండి. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంకా కార్తీక మాసంలో ఇంకా ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? టైం 4 అయింది. 3:30కి లేసాము, 4 అయింది. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి దీపాలు వదలడానికి ఆఖరి రోజు నరకమాట కాలువ దగ్గర. అసలు కాలువ స్నానం అది చేయాలి. నాకు హెల్త్ బాగాలేదు, కొంచెం వాయిస్ కూడా తెలిసిపోతుంది కదా మీకు. అందుకని ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇంటి దగ్గర స్నానం చేసి సెలవులేదు ఇంటి దగ్గర కలిపేసుకుని పట్టుకుని వెళ్ళిపోతున్నాం. హారిక నేను వెళ్తున్నాం అన్నమాట. లాస్ట్ రోజుని అంటే దీపావళిలో మల్లాడు వదిలిన వాళ్ళు అందరూ కూడా లాస్ట్ రోజుని ఖచ్చితంగా వదలనమాట. ఇంకా హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. చూపిస్తాను, అక్కడ కూడా వీలైతే కొద్దిగా షూట్ చేస్తాను. కథ అది చెప్తారనమాట. పంతులు గారు అది ఉంటారు అక్కడ, గురువు గారు అదిని చక్కగా మనకి కథ అది వివరిస్తారు. అక్కడ ఆయనకి స్వయం పాఠం ఇచ్చేసుకొని ఇంకా మనం దీపాలు ఎక్కడైతే వెలిగిస్తున్నామో లైట్ ఆఫ్ చేసేస్తున్నాను. అందరూ పడుకున్నారు. నేను మైక్ కూడా పెట్టుకోలేదు. రెడీయా? అయితే నడిసే ఇంకా వెళ్ళిపోదాం. తలుపు దగ్గర నొక్కేసి వస్తాను. చీకటిమయం. ఈ లైట్ ఉంచేస్తాను. ఇక్కడ నుంచి ఇంకా కాలువ దగ్గరకు వచ్చేస్తాం. జనాలు కూడా అప్పుడే, మేమే ఇంకా లేటు 4:30 అయింది వచ్చేటప్పటికి. హరి అవును, తనకి ఫీవర్ వచ్చిందండి. కానీ తప్పలేదు, ఇంకా లాస్ట్ రోజు దీపాలు వదలాలి కదా. నేనే ఇంక ఇంట్లో అన్నీ చేసేసుకున్నాను. తను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసింది, ఇంకా తప్పలేదు. ఇదిగోండి దేవుడు చూపిస్తాను చూడండి. వెంకటేశ్వర స్వామి, రాముడి వారి గుడి. ఇప్పుడు కొంచెం అదే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోవన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక కాలువ వచ్చేస్తుంది. లెక్క ప్రకారంగా మేము కాలువలో స్నానం చేసేవాళ్ళం. ముత్తైదువులకి అది పసుపు అది ఇచ్చి బొట్టు అది పెట్టి స్నానాలు చేసేవాళ్ళం. చాలా బాగుండేది. ఏం చేస్తాము, ఉండి కొద్దీ హెల్త్లు తేడా వచ్చేసి చేయలేకపోతున్నాం. వస్తున్నారు మనకన్నా ముందు, అంటే 3ంటికి వెళ్ళిపోయి ఉంటారు. 2:30కి లేసేవాళ్ళం ఒక్కొక్కసారి మేమైతే. వాయిస్ కూడా మారిపోయింది చూసారా. అందరూ ఇంటి దగ్గర నీళ్ళు ఏమని ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చారట. మేము బాగోకి వెళ్ళాం చూసారా. 4:30కే అందరూ ఒత్తిడి వెలిగించేసుకుంటున్నారు. కాలువ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడేనండి ఆంజనేయ స్వామి గుడి అదేని. మా హారిక అంది ఎవరు ఇంటి దగ్గర వదిలేసుకుంటున్నారు ఒత్తులు, ఎవరు వెళ్ళినట్టు నాకు కనిపించట్లేదమ్మా అంది. చూడు మనకన్నా ఎంతమంది ఉన్నారో. ఇది చూడండి, ఇక్కడ ఏంటి హడావడని చెప్పేసి అది మధ్యలో వచ్చి చూస్తుంది. వెళ్ళి వచ్చింది. అవును, ఇదిగోండి ఇంకా కాలువ దగ్గరికి వచ్చేసాము. మేము కొంచెం లేట్ అయింది ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటికి. అప్పటికే హారికకి నాకు కొంచెం వాయిస్ మారిపోయి ఫీవర్ అయితే వచ్చేసింది. కానీ మరి లాస్ట్ రోజుని దీపాలు అనేది మేము వదులుతాం కదండి. అంటే ఫస్ట్ దీపావళి వెళ్ళిన తర్వాత పాడ్యం వస్తుంది, అప్పుడు అమావాస్య దీపాలు అవి వదులుతాము. మళ్ళీ లాస్ట్ రోజులో మళ్ళీ వదులుతాం అన్నమాట. మీకు తెలుసు కదా, ఇంకా కార్తీక మాసం నెలలు మనం ఒక్కోసారి అడ్డంకులు వస్తాయి, లేదంటే దీపం డైలీ పెట్టుకోకపోవడం కుదరకపోవడం, అలాంటి వాళ్ళందరూ కూడా
లాస్ట్ రోజుని 30 ఒత్తులు వెలిగించుకుంటారు. అలాగే వినాయకుడి పేరు చెప్పి అలా ఊర్లో దేవుళ్ళ పేర్లు చెప్పి కూడా ఆ ఒత్తులు కూడా కలుపుకొని కూడా కాలువలో వదులుతారు. మా అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే 365 రోజులు ఉంటాయి కదండి, ఆ ఒత్తు కూడా వెలిగించి చిప్పలోని నాన్న పేరు చెప్పి అమ్మ నేను అలా కూడా వెలిగించి లాస్ట్ రోజుని కాలువలో వదిలేవారు అనమాట. అంటే కాలువ స్నానం చేసేసి చక్కగా అక్కడే బట్టలు మార్చేసుకుని అక్కడే పూజ అనేది మొదలు పెట్టేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేస్తామంటే ఇంకా కాలువ నీళ్ళు అంటే అంత వెళ్ళి స్నానాలు చేస్తుంటే బాగుంటలేదు, ఒంట్లో బాగుంటలేదని ఇంక ఇంటి దగ్గరే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంటి దగ్గరే సలివిడి అన్నీ కలిపేసుకుని వచ్చాము. ఓ సంవత్సరం అయితే వర్షాలు పడిపోయి దీపాలు వదిలేటానికి అయితే అసలు ఎలా పడితే అలా అయిపోయింది అనుకోండి. ఇంకా ఈ సంవత్సరం పర్వాలేదండి, వర్షం రాత్రి దాకా వచ్చిందన్నమాట. రేపు పొద్దుట దీపం వదులుతాం, నైటు ఇంకా వర్షంలో తడుస్తానే వెళ్ళాలేమో అనుకున్నాం కానీ వర్షం ఆగింది. 10:30 దాకా కురిసి తెల్లారేటప్పటికి వర్షం ఆగిపోయింది. ఇంకా ఇక్కడ మీరు చూసారు కదా, పద్మ గీసి ఇవన్నీ ముగ్గది పెట్టుకుని వినాయకుని చేసుకుంటున్నాను. ఓ పక్కన దీపాలు వదులుతున్నప్పుడు పెంపుడు కుక్కలు ఉంటాయి కదండి, కూడా వచ్చేసిందంట. అది వాళ్ళ అమ్మ కోసం వెతుక్కుంటుంది. ఇక్కడేమో మాకు పూజ, అది ఎక్కడ ఆ గట్టు మించి జారి మా పూజలు అదే పడిపోతుందేమో అని మాకు భయం. అదేమో వినదు, వెతుక్కుంటుందన్నమాట. ఇంక ఎందుకంటే పూజ అయితే అయిపోయింది. మరి కాలువలో వదిలేయాలి కదా, హారిక ఫస్ట్ వదులుతుంది. ఎందుకంటే మేమిద్దరం వెళ్ళాం కాబట్టి ఒకరికొకరు పట్టుకుని ఫోన్ను ఫస్ట్ టైం అన్నమాట ఇలా తీయడం. కొన్ని అంటే నేను పట్టుకునేటప్పుడు కూడా కొన్ని పోయింది ఎడిటింగ్లోని, ఎందుకంటే కొంచెం నేల తీసేయడం అలా అయిపోయింది అనమాట. అదే ఒకళ్ళు ఉండి తీస్తే ఇంకా బాగా వస్తుంది. దీపాలు చూసారు కదండి, చక్కగా కాలువలో ఇంకా ఎక్కువ ఉండి ఈ సంవత్సరం ఇంకా ఒక రకంగా చెప్పాలంటే కాలువకి రావడం తక్కువైంది. ఎందుకంటే ఈ తుఫాను వల్ల అంటే చలికి లేకపోవడం వల్ల మరి ఏమో తెలియదు కానీ అసలు కాలువ నుంచి అక్కడి నుంచి వచ్చేసి మాట దీపాలు. ఇప్పుడు కొంచెం తక్కువ అనిపించింది మాకైతేని. కానీ తెల్లారి కొద్దీ జనం వస్తూ ఉన్నారు వదులుకోవడానికి. అంటే ఇంటి దగ్గరే ఫ్రెష్ అప్ అయిపోయి కాలువలో దీపాలు వదిలేరు అనమాట. ఇదిగోండి నేను చూసారా, నాకు ఎంత ఇష్టం అంటే కానీ నాచు పట్టింది కాలువ, అందుకని ఒక మెట్టు దిగి చక్కగా దీపాలు అయితే వదిలేస్తామండి. ఇంకా ప్రసాదం అలా వదిలేయకుండా కొంచెం నోట్లో వేసుకుని కళ్ళకు అద్దుకుని అంతే. ఇంకా వినాయకుని తీసుకెళ్ళి మళ్ళీ కాలువలో కలిపేసామన్నమాట, నీళ్ళలో కలిపేసాం. కొంచెం ప్రసాదం తీసేసుకుని ఇంకా పని చేసేసిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి దగ్గర వెలిగించుకుంటామండి. సుబ్రహ్మణ్య స్వామిది షష్ఠి కూడా అక్కడే గుడి మాట అండి, కొత్తగా కట్టారన్నమాట. నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఆ రోజు నేను బెంగళూరులో ఉన్నాం, మేము దిగిన రోజున హెల్త్ బాగాలేదు మాకు, అప్పుడు కరెంట్ లేదు, ఇంకా వెళ్ళలేకపోయామన్నమాట. తర్వాత ఇప్పుడు వెళ్ళాను మళ్ళీ, నిజంగా నేను మీరు చెప్తే నమ్మరు. మళ్ళీ ఇప్పుడు షష్ఠికి వెళ్తాను. అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర పాత విగ్రహాన్ని రావి చెట్టు దగ్గర పెట్టారండి. ఇంకా అక్కడే దీపం వెలిగించేసుకున్నాం. గుడిలో అయితే కుదరలేదు, ఇంకా వెలిగించట్లేదు. అందరూ అంటే వెలిగించేసి వెళ్ళిపోతూ ఉంటారండి, చేసేవాళ్ళు ఉండాలి కదా, సేవ కూడా గుడికి. ఇదిగోండి ఇక్కడ మేము మళ్ళీ పద్మ గీసి పసుపు వినాయకుని చేసుకుని ముందు వినాయకుని తలుచుకుని ఆంజనేయ స్వామి దగ్గర కూడా ఓ దీపం అయితే వెలిగించేసుకున్నాము. అక్కడ కూడా పంతులు గారు అది కథ అది చెప్తారన్నమాట. ఈ కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగించడానికి గల కారణాలు, పుణ్యాలు అంతా కూడా ఇదంతా కథ వినేసి స్వయం పాకం ఇచ్చేసి ఊళ్ళో గుళ్ళన్నీ కూడా చూసేసాం. ఇంటి దగ్గరే కాపలా ఉంచి ఈ అత్తగారు నలుగురు కోడళ్ళు కూడా కలిసి నదీ తీరానికి వెళ్ళి స్నానం ఆచరించి నదీ స్నానం దీపారాధన చేస్తూ ఉండేవాట. ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేనప్పటికీ కూడా పోనీ ఇంటి దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఇదిగోండి కథ. అంటే ఇక్కడ వాయిస్ కథ వినిపిందాం అనుకున్నాను కానీ అంటే అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, అది కుదరలేదు. అందుకని ఇంకా వాయిస్ అనేది ఆఫ్ చేసేసి నా వాయిస్ వేస్తున్నాను. కథ అయితే చెప్పేశారు, కథ వినేసాము. అక్షింతలు అయ్యి అదే వేసేసుకోమంటారు కదా, అలాగా మీద వేసేసుకున్నాము. ఇదిగోండి ఇంకా గురువుగారు అది అయితే ఇంకా చక్కగా మేము ఆ రోజు దీపం అది వెలిగించున్నాం కాబట్టి స్వయం పాకం ఇచ్చేసి ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టేసుకొని పక్కన సుబ్రహ్మణ్య స్వామికి దండం పెట్టేసుకొని ఇంకా రాముల వారి గుడికి ఇద్దరం వెళ్ళిపోయాం. అక్కడ కూడా దీపం వెలిగించానండి, అక్కడ కూడా గుడి షూట్ చేశాను చూడండి. ఇదిగోండి ఇక్కడే వచ్చేసామండి. అక్కడి నుంచి ఇక్కడికి రాములవారి గుడి దగ్గరికి వచ్చేసరికి అదేటోనండి ఊళ్ళో వెచ్చగా ఉంది. మాకేమో ఊరికి కొంచెం బయట పొలాలు గ్రౌండ్ ఎక్కువగా ఉంటుంది కదా, విపరీతమైన గాలి చలి. అక్కడైతే కరెక్ట్గా ఊరి మధ్యలో వచ్చేటప్పుడు వెచ్చగా అనిపించింది. దీపం వెలిగించేసుకొని ధ్వజస్తంభానికి అది చూసి అన్ని దర్శనం అది చేసేసుకుని గుడి ప్రదక్షిణ అది చేసేసి
ఇంకా చక్కగా మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసాం. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి, అమ్మవార్లు, గ్రామ దేవతలు, అలాగే ఉమామహేశ్వర్ల గుడి అన్నీ కూడా చిన్న ఊరైనా చక్కగా అన్ని గుళ్ళు ఏర్పడిపోయినాయండి. అదేటో తెలియదు. ఇంకా మా హారిక ఇక్కడ గుడికి వచ్చేసిందంటే మా శివాలయానికి వచ్చేసాను అన్నది. అప్పుడు నవ్వుకున్నాను. అంటే సేవ అది ఎక్కువ చేస్తూ ఉంటామండి ఉమామహేశ్వర్ల గుడిలోని. ఇదిగో నీకు నచ్చిందా? మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.